మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ తిరిగి రాకూడదని దూరంగా వెళ్ళిపోతున్నాను రవళి. మళ్ళీ తిరిగి రాకూడదని ఎందుకు అనుకుంటున్నారు మేడం? రవళి, ఎందుకో ఎక్కడికో నాకు తెలీదు. నా రాముడి దయుంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను. అసలు మీరు వెళ్తుంది నేను బాగుండాలని కదా మేడం. మీరు అనుకున్నా నేను మీరు లేని ఈ ఇంట్లో ఉండలేను మేడం. రవళి, అలా అనకూడదు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇంటిని మించిన సంతోషం నీకెక్కడైనా తారసపడిందా చెప్పు. జాగ్రత్తగా ఉండు రవళి, అలాగే ధైర్యంగా కూడా ఉండు. నీకు ఎలాంటి ఆపద రాకుండా ఆ అమ్మవారే నిన్ను చూసుకుంటుంది. జాగ్రత్త. వంశీ సార్ని జాగ్రత్తగా చూసుకో. మేడంని, ఆనంద్ గారిని, అలేఖ్యని అందరినీ జాగ్రత్తగా చూసుకో. డాక్టర్, డాక్టర్. సిస్టర్, వాట్ హ్యాపెన్? సార్, పెద్ద పొరపాటు జరిగింది సార్. ఏమైంది? అదే సార్, రీసెంట్గా చేతికి గాయమయ్యి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిన వసుంధర బ్లడ్ శాంపిల్స్ తీసుకుని చెకప్ చేస్తే తనకి క్యాన్సర్ ఉన్నట్టుగా తేలిందని తనకు చెప్పాం కదా సార్. అవును సిస్టర్. జరిగిన పొరపాటు ఏంటంటే రిపోర్ట్స్ మిస్ప్లేస్ అయ్యి మారిపోయాయి సార్. ఏంటి సిస్టర్ మీరు అంటుంది? మనం ఆ వసుంధరకి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ ను కాకర్ల వసుంధరకి ఇచ్చాం. 2 పేర్లు ఒకేలా ఉండడంతో ఈ పొరపాటు జరిగింది డాక్టర్. ఓ మై గాడ్, వెంటనే వసుంధర గారితో మాట్లాడాలి. తీసుకోండి. ఏంటి మేడం, ఒంటరిగా ఇంత దట్టమైన ఫారెస్ట్లో దిగారేంటి? మీకు తెలీదా ఈ చుట్టుపక్కల మనుషులుండారని? చూడ్డానికి చాలా మంచివారిలా ఉన్నారు. మీరు ఇక్కడ ఉండలేరు మేడం. నేను కూడా అన్ని బంధాలు వదిలేసుకునే వచ్చాను. ధైర్యం తప్ప భయం ఏమీ లేదు. తీసుకోండి. సరే మేడం. వంశీ సార్ ఎంత గుర్తొచ్చినా ఇంక 10 రోజులు మాత్రమే కదా. ఈ అడవిలోనే చచ్చిపోతే చూడ్డానికి కూడా ఎవరూ రారు. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఫోన్ కూడా ఆఫ్ చేయాల్సిందే. ఎవరై ఉంటారు? హలో హలో, మిస్ కాకర్ల వసుంధర? అవునండి. ఎవరు? వసుంధర గారు, నేను డాక్టర్ విశ్వనాథ్ని. చెప్పండి డాక్టర్. వసుంధర గారు, నేను మీకు చెప్పినట్టుగా క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటున్నారా? 10 రోజుల్లో పోయే ప్రాణానికి మెడిసిన్ ఎందుకని అన్నింటినీ అందరినీ వదిలేశాను డాక్టర్. అమ్మా వసుంధర, అసలు పొరపాటు మాదేనమ్మా. మీకు ఎలాంటి క్యాన్సర్ లేదు. 2 పేర్లు ఒకటే ఉండడం వల్ల రిపోర్ట్స్ మారిపోయాయి అంతేనమ్మా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఏంటి డాక్టర్ మీరు అంటున్నది? నాకెలాంటి జబ్బు లేదా? నిజంగా వసుంధర గారు, మిస్టేక్ మాదే. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాం. మీరు ఆల్ రైట్ అమ్మా, అంతా ఓకే. నిండు నూరేళ్ళు బతుకుతారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా మంచి మాట చెప్పారు. సారీ వసుంధర గారు, ఇకపై మీకు అంతా మంచి జరుగుతుంది. ఉంటానండి. మీరు శుభవార్త చెప్పారు డాక్టర్ గారు, కానీ నేనే తొందరపడి నా ప్రాణాన్ని
నా ప్రాణమైన వంశీ సార్ని అక్కడే వదిలేసి వచ్చాను. నేను మళ్ళీ బ్రతుకుంటాను కాబట్టి ఆయనతోనే ఉండాలి. అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా, కాపాడదాం పద. రవలి, ఎస్, మిస్ వసుంధర కాకర్ల వంశీకృష్ణ. ఏంటి, నువ్వు అసలు నన్ను ఇలా ఊహించలేదు కదూ. నాకు మాత్రం ఇలాగే జరుగుతుందని నేను ఊహించాను. ఎందుకంటే గుద్దాలని ప్లాన్ చేసింది నేనే కదా వసుంధరా. మీ ఇంటిని నాశనం చేయాలని పని మనిషిగా జాయిన్ అయ్యాను. ఎవరు ఏంటి అని అందరి గురించి వివరంగా తెలుసుకున్నాను. ఆ ఇంట్లో అందరికన్నా మంచి వాళ్ళ వరుసలో ముందుండేది నువ్వే కదా. అందుకే నిన్ను అవుట్ చేశాను. అయినా నువ్వు వాడిన నాటకంలో నువ్వే బలైపోయావు చూడు. నన్ను చూడు, నువ్వు ప్రెజెంట్ చేసిన శోభన శారీని కూడా విప్పేసి కాల్ చేశాను. కట్టు బొట్టు చూసి పక్కా విలేజ్ అనుకున్నావు కదూ. చూడు వసుంధరా, నిజం తెలుసుకోకుండా వంశీ నాకు రాసిచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్. ఇక నుంచి ఆ ఇంటిని నేనేలుతాను. నువ్వు చచ్చిపో. అమ్మా, 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 అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, లేమ్మా. అమ్మా అమ్మా, ఆలస్యం అయితే కట్టవేసావులా? హఠానకయ్యా, అన్యాయంగా గుద్దేసిందా రాక్షసి. ఉండు శ్యామల, నేను నీళ్ళు తెస్తాను. ఉండు. త్వరగా రా అయ్యా. నీకేం కాదమ్మా, నువ్వు బతుకుతావు. శ్యామల, నీళ్ళు తాగించే. అమ్మా, ఇదిగో.
మెల్లగా మెల్లగా. అమ్మా అమ్మగారు అమ్మా అమ్మగారు వసుంధరా 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 నాన్న వంశీ ఏమైంది నాన్న? వసు నా వసు ఎక్కడమ్మా? వంశీ నీకు పీడకలగానే ఏమైనా వచ్చిందా ఏంటి? ఎందుకంత కంగారు పడుతున్నావు? కాదత్తయ్య, నా వసుకి ఏదో అయింది. ఇంతకీ నా వసుంధర ఎక్కడుంది? అలెక్య నువ్వు వెళ్ళి వసుంధర్ని పిలుచుకుంటామా? అది అత్తయ్య, ఉదయం నుంచి అక్క నాకు కూడా కనిపించలేదు. నేను వెతికాను. అదేంటి అలెక్య అలా అంటున్నావు? వసుంధర ఏ విషయమైనా నీతో చెప్పే వెళుతుంది కదా. అమ్మా మీరు జరగండి, నేను వసుంధరాన్ని చూడాలి, నేను చూడాలి. వంశీ వసుంధర ప్రతిరోజు ఈ టైంకి ముగ్గు వేస్తుంది కదా, అక్కడ కానీ ఉంటుందేమో. నువ్వు అన్నది నిజమే అత్తయ్య, వసుంధర గారు అక్కడే ఉండుంటారు. వసుంధర ఇక్కడ కూడా లేదంటే మరెక్కడికి వెళ్ళినట్టు? ఐరేంద్రి నీ మాటలతో అందరినీ మరింత కంగారు పెట్టద్దు. వసుంధర ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తుంది కదా. లేదమ్మా, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. వసుంధరని చూసేంతవరకు నేను సరిగ్గా ఉండలేనమ్మా. ఇదిగో రవళి వస్తుంది వదినా. దీనికి కానీ తెలిసేమో వసుంధర ఎక్కడికెళ్ళిందో ఏంటోనని. రవళి వసుంధర ఎక్కడికెళ్ళింది? ఏంటి అలా చూస్తున్నావు? నీకు గుడ్ మార్నింగ్ చెప్పి అడగాల ఏంటి? వసుంధర ఎక్కడున్నట్టు ఏమైనట్టు? వసుంధర మేడం ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు, కానీ అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చి ఒకటిచ్చారు మేడం. ఏంటి అది? నన్ను ప్రేమించి ఆదరించి ఆరాధించిన నా వంశీ సార్కి నేనెప్పుడు రుణపడి ఉంటాను. నేను ఇలా చేయడానికి గల కారణం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకోవడమే. మీరెంత మంచివారో నాకు తెలుసు సార్, కానీ మీ మూలంగా మోసపోయిన రవళిని చూస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఎవరూ లేని తన జీవితం అన్యాయం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే మీకు దూరం అవుదాం అనుకున్నాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని తలుచుకుంటూ రోజు రోజుగా మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను. జాలుంటే నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. వంశీ 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 సార్, వంశీ 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 సార్.
వంశీ సార్, అక్కకేం కాదు. తను ఎక్కడున్నా, ఎంత దూరం వెళ్ళినా తన మనసుని ఒప్పించి ఇంటికి తీసుకొద్దాం. మీరు మాత్రం ధైర్యం కోల్పోవద్దు వంశీ సార్. వసుంధర ఇంత త్యాగం చేస్తుందనుకోలేదు. ఛా, అనవసరంగా ఇన్నాళ్ళు వసుంధరని బాధ పెట్టాను. తను నిజంగా దేవతే. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వసుంధర, అసలు ఎందుకు ఇలా చేశావు? ఏమయ్యా, ఆసుపత్రికి ఫోన్ చేశానని చెప్పావు, వాళ్ళు ఇంకా రాలేదేంటి? అంబులెన్స్కి ఫోన్ చేశాను శ్యామలా, వాళ్ళు ఈ పాటికి వచ్చేస్తుంటారు. ఆ బిడ్డనట్టా చూస్తుంటే నా కన్నీ లాగడం లేదయ్యా. ఏమే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పుడు ఆ బిడ్డను కాపాడడానికి పోతే మన కూడా తీసుకుపోతారు. యాక్సిడెంట్ కేసు అని పోలీసు వాళ్ళు మనల్ని కూర్చోబెట్టి ఇషారిస్తారు. మనం ఏడుంటమే మంచి శ్యామలా. వాళ్ళ మనిషి ఎవరైనా వస్తే ఆ బిడ్డ గురించి చెప్పొచ్చు. ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఈ దరిదాపుల్లో లేరేంటి? లేకపోతే లేకపోయారు. మంచి పని చేశారు కదా. అందరికీ ఈ బాధ్యత ఉంటే చాలు. పద తీసుకెళ్దాం. ఒక గంట అయ్యాక మనం కూడా ఆసుపత్రికి పోదామయ్యా. చూద్దాం శ్యామల, అప్పటిదాకా ఇదే మన దగ్గరున్న ఆధారం. డాక్టర్, డాక్టర్, ఏంటమ్మా, ఏంటా కంగారు? జనరల్ వాళ్ళలో పిచ్చి లేదని తెలిసి ఆ అబ్బాయి మళ్ళీ పిచ్చివాళ్ళ గంతులేస్తున్నాడా? కాదు డాక్టర్, మన హాస్పిటల్లో జాయిన్ అయిన ముక్తార్ అనే పేషెంట్కి కడుపులో ఏదో ఎక్విప్మెంట్ పెట్టి కుట్టేశారని ఏదో మీడియా నుంచి ఒక అమ్మాయి వాయిస్ మెసేజ్ పంపించింది. ఇంత సీనియర్ డాక్టర్ని నేను నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇంత బ్యాడ్ పబ్లిసిటీ చేస్తారా? ఇంతకీ ఎవరు తను, లేదంటే ఎవరు అతను? నాకు తెలియదు సార్, జస్ట్ వాయిస్ మెసేజ్ వచ్చిందంతే. ఎస్, ఐఎమ్ జయప్రకాష్ హియర్. ఏంటి మిస్టర్ జయప్రకాష్, మీ హాస్పిటల్లో ఫ్రాడ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా సేపట్లో మీ మీద ఛార్జ్ తీసుకోబోతున్నాం. ఇంతకీ మీరెవరు మేడం? మీ క్యాబిన్ నుంచి బయటికి రండి డాక్టర్. మేమేంటో మా పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. సిస్టర్, పదండి చూద్దాం. హ్యాండ్స్ అప్. హాయ్ అంకుల్. గ్రీష్మా, నువ్వేనమ్మా నన్ను ఇంత కంగారు పెట్టింది? మిమ్మల్ని కంగారు పెట్టేస్తే నాది సంస్కారం ఎలా అవుతుంది? సరే, ముందు బొకే తీసుకోండి. అవును, ఇంతకీ ఇది నాకెందుకు ఇచ్చినట్టమ్మా? రేపు నా బర్త్డే కదా అంకుల్. రేపు ఈ బొకే మీరు నాకు ఇచ్చి విషెస్ చెప్పండి. ఇంకా నువ్వు ఈ అల్లరి మానలేదా గ్రీష్మా? ఎందుకు మారాలి అంకుల్? దానివల్ల ఎవరికి ఏ హాని జరగదు కదా. అంతేగా తల్లి. ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడా? మేం రాకుండా ఎలా ఉంటానరా? గ్రీష్మను భరించడం మన వల్ల తప్ప ఇంకెవరికి సాధ్యం కాదన్నయ్యా.